కరుడైన మా ప్రభువా, ప్రేమల తండ్రి, కనికర సంపూర్ణమైన రాజా మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ యొక్క అందరం మా జీవితాల్లో శుభదినమే నమ్ముతున్నాం. నిజంగా ఎంత ఘోర పాపనైనా మార్చగల దేవుడు, నీకు అసాధ్యమైన లేదని నాయన ఈ సంవత్సరం వాగ్దానంలో భాగం మాకు ఇచ్చావు. నేను యెహోవాను, నేను నాయన సర్వశరీరులకు దేవుడినై ఉన్నానని, నాకు అసాధ్యం ఏమైనా ఉన్నదాన్ని మీరు అడిగినందుకు స్తోత్రం. నిజమే, మా జీవితాల్లో మాకు అసాధ్యము కావచ్చు, మాకు అసాధ్యము కావచ్చు, కానీ నువ్వు దేవుడు అని, నువ్వు నాయన సర్వశరీరులకు దేవుడు అని మీ దగ్గరికి రాగలిగితే నాయన, ఇదో నాయన నాయన మీకు భయపడగలిగితే, మీతో మాట్లాడగలిగితే, మీ మీద ఆధారపడగలిగితే, నీ మీద ఆశపడగలిగితే నాయన, నిజంగా నీ గుంపులు విప్పి ఏదైనా తెలుస్తానని నాయన 31 రాత్రి మాతో వాగ్దానం చేశారు. వాగ్దానం మర్చిపోకుండా ఆ ప్రకారం ముందుకు సాగి కృపనిమ్మని సాక్ష్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ వాక్యం అందరితో మాట్లాడమని, వినుబుద్ధిని కలిగించమని ప్రతి గడిపిన ఆత్మ మీ ఆత్మలను గర్దిస్తున్నాం నాయన. ఒకవేళ నీ బిడ్డలు ఎవరికి లేకపోయినా, ఎవరికి కూడా నాయన ఉదయకాలం రాలేకపోయినా, సాయంకాలం అయినా ఖచ్చితంగా ఈ రోజు ప్రతి ఒక్కరూ నీ ఆజ్ఞను గైకొని నీ యొక్క శాసనాన్ని మన్నించే కృపగల ఆత్మను అనుగ్రహించమని, ఆసును బలపరచమని, అందరితో మాట్లాడగలరని యేసు నామములో అడిగి పొందుతున్నాము తండ్రి. సమస్త మహిమ ప్రభావములు ప్రభువుకి చెందును గాక. బిగ్గరగా చెప్పండి, దేవుని స్తోత్రం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. 10:45 అయింది. దేవుని స్తోత్రం. మంచిది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదువుదాం. దేవుడి మాట మనందరి వెనుకలో ఆశీర్వదించును గాక. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ద్వారా ప్రభు రిలీజ్ చేసిన ఒక మాట, ఇచ్చిన ఒక వాగ్దానం ఏంటంటే, ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడతారు వారందరికీ దేవుడు సమస్తాన్ని, కొన్నింటిని కాదు సమస్తాన్ని దేవుడు సమకూర్చుగాక. దేవుడి మాట మనందరి ఎన్నికల్లో మనందరికీ ఆపాదింప చేయగాక. ఖచ్చితంగా. మరి దేవుడిని ప్రేమించిన వారు ఎవరుంటారు పాస్టర్ గారు? అందరూ దేవుడిని ప్రేమించే వాళ్ళే. కానీ అందరూ దేవుడిని ప్రేమించే వాళ్ళే కదండి. మరి ఈ వాగ్దానం ఎవరికండి? దేవుడిని ప్రేమించే వారందరికీ. కొంచెం ఆమె తల తెచ్చుకోవడం ఆమె చూస్తూ వాక్యం అందరూ కూడా దేవుడి స్తోత్రం. నరాన్ని స్థలాలు ఉంది. దేవుడి స్తోత్రం కలుగుగా. కాబట్టి ఎవరికి దేవుడిని ప్రేమించేవారంటే ఎవరు? దేవుడిని ప్రేమిస్తున్నామంటే నిజమే, ఆయన దేవుడిని ప్రేమిస్తున్నామంటే ఆయన మందిరానికి వస్తాం, ఏమన్నా ఆయన ఆజ్ఞలు గైకుంటాం, సాక్ష్యం చెబుతాం, అన్నీ చేస్తాం, ఆయన శుద్ధిస్తాం, గణపరుస్తాం, కామెడీలు ఇస్తాం, అన్నీ ఇస్తాం, అన్నీ తెస్తాం, మేము వస్తాం, మేము తెస్తాం ఉంటాం. మంచిదే. దేవుడిని ప్రేమించే వారికి ఇవన్నీ కూడా గుర్తులే. అవునంటారా కాదంటారా? అవునా కదా? దేవుడి స్తోత్రం. అయితే దేవుడిని ప్రేమించే వారికి ఇచ్చిన ఒక వాగ్దానం ఏంటంటే, ఈ సంవత్సరం మొదటి వారంలో దేవుడిని ప్రేమించేవారంటే అక్కడ మళ్ళీ ఏముంది, అక్కడ క్లారిటీ ఇస్తున్నాడు పౌలు గారు. అనగా దేవుడిని ప్రేమించేవారు ఎవరు తెలుసా? యేసుబాబు నమ్ముకున్న వాళ్ళే కాదు. అనగా ఆయన సంకల్పం చొప్పున దేవునికి స్తోత్రం. మీరందరూ దేవుని సంకల్పం చేత పిలవబడ్డారా? దేవుని ఉద్దేశ ప్రకారమే పిలవబడ్డారా? ఏమంటే దేవుని ఏర్పాటు బట్టే ప్రభు దగ్గరికి వచ్చారా? ఇదందరూ అవునని చెప్పాలి. దేవుని స్తోత్రం. దేవుని ఏర్పాటు లేకుండా, దేవుని అనుమతి లేకుండా, దేవుని పిలుపు లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా ఎవరు కూడా ప్రభు దగ్గర రాలే కదండి. ఆయన చెప్పాడు యోహాను సువార్తలో, తండ్రి ఆకర్షించకపోయినా, తండ్రి అనుగ్రహం పొందకపోయినా, తండ్రి కృప దొరకకపోయినా ఏ ఒక్క వ్యక్తి అసలు రక్షణ పొందే ఛాన్సెస్ లేవు. దేవుని స్తోత్రం కలుగును కాదు. కాబట్టి దేవుడిని ప్రేమిస్తున్నాము. ఎక్స్ట్రాడినరీగా ఒక మాట పౌలు గారు ఏం రుజువు చేస్తున్నారంటే, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడాలి. దేవుని స్తోత్రం. అంటే నా పట్ల ఒక సంకల్పం ఉన్నది, నా పట్ల ఒక ప్రణాళిక ఉన్నది, నా పట్ల ఒక ఉద్దేశం ఉన్నది, నా పట్ల ప్రభువుకు ఒక ఏర్పాటు ఉన్నదని ముందు మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి. దేవుని స్తోత్రం. ప్రభు ప్రేమించేతేనే కాదు మనకి కార్యాలు జరగాల్సింది. మొదలు నేను దేవుని బిడ్డని, దేవుని ఏర్పాటులో ఉన్నాను. ఈ రోజు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు రక్షణ పొందినా పొందకపోయినా, ఏమండి ఈ రోజున దేవుని సంకల్పం నీ పట్ల ఉన్నది. ఆమె చెప్దాం. దేవుని ఏర్పాటు లేకపోతే కూర్చోగలుగుతామండి? కూర్చోలేము. ఆయన మాటలు వినలేము. విన్నాక అపవాది వాడు వినేటవాడు.
ఒకళ్ళు వింటూ ఉంటే ఏదో ఆటకు వచ్చేది, కానీ ఆయన సన్నిధిలో ఆయన పాద సేవ మనం చేస్తున్నామంటే నేను నమ్ముతున్నాను. మీరు నమ్మి తిరాల్సింది ఏంటంటే చేతులు చెప్పవలసిన మాట ఆయన సంకల్పం అందరం. దేవుడికి స్తోత్రం. ఆయన సంకల్పం ఉండడమే కాదు, ఆయన సంకల్పాన్ని మనం అందరం ఏమయ్యామంటే పిలవబడి. దేవుడికి స్తోత్రం. మళ్ళీ పిలిచిన దేవుడు ఎవరంటే అండి? నమ్మదగిన వాడు. ప్రైజ్ గాడ్. దేవుడికి స్తోత్రం. అయితే ఈ పిలిచిన దేవుడు అంటున్నాడు, నమ్మదగిన దేవుడు ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే చూడండి, పిలువబడిన వారికంట మేలు కలుగుటకై దేవుడు అంట సమస్తమును సమకూడి జరిగిస్తాడట. దేవుడికి మహిమ కలుగును గాక. అట్లయితే ఎట్లా మీద అబద్ధం మాస్టర్ గారు లాస్ట్ ఇయర్ అన్నీ జరగలేదు, కొన్నే జరిగినాయి అంటే ఈ ప్రేమలో లోపం. హల్లెలూయా. ఏమండి కొన్ని కార్యక్రమాలు మిగిలిపోయాయంటే ఆయన సంకల్పాన్ని నువ్వు సెట్ అవ్వలేదేమో, ఆయన ఉద్దేశం నీకు అర్థం అవ్వలేదేమో, ఆయన ప్రణాళిక నువ్వు దొరకలేదేమో, ఆయన నువ్వు ఒంటరిగా ఆయన నేను రిపేర్ చేద్దాం అనుకున్నాడు, నీకు ఇద్దాం అనుకున్నాడు, తెద్దాం అనుకున్నాడు, నిలబెట్టాలనుకున్నాడు, ఒక సాక్షిగా ఉండాలనుకున్నాడు. నేరం ఇప్పటికీ కూడా సంవత్సరం ఏదైనా సరే నేరం ఇప్పుడు ఎవరిదటండి? మనదే. చెప్ప గుడి మీద చేసుకో. నేరం ఇప్పుడు ఎవరిదటండి? మనదే. పొరపాటు ఆయన లేదు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమీ కూడా చేసే దేవుడు కాదు. ఆయన హృదయపూర్వక నరులకు విచారమైన బాధనైనా కలుగు చేస్తాడని ఆయన చేసే దేవుడు కాదు. ఏమండి దేవుడికి మహిమ కలుగుడు గాక. నేను ఎదురుకి వెళ్తాను వాక్యంలో చూడండి, మేలు కలుగుటకై దేవుడు అంట తన పిల్లలైన వారికి, తను ప్రేమించే వారికి, తన సంకల్పం చొప్పున పిలవబడిన వారందరికీ కూడా ఏంటండి సమస్తాన్ని ఏం చేస్తాడండి? సమకూరుస్తాడంట. ఎంత గొప్ప మాట అండి. ఈ సంవత్సరం మా పాప మ్యారేజ్ చేద్దాం అనుకున్నాం పాస్టర్ గారు. సమకూడలేదండి అబ్బాయి. ఊరు అబ్బాయిలే కదా, కుదరదు. దేవుని ఏర్పాటు. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరం ఇల్లు కడదాం, అన్నీ ఉన్నాయి, అన్ని లోన్ కూడా వచ్చేసుకొచ్చుంది. ఎందుకు కట్టలేకపోతున్నాం? ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక. దేవుని స్తోత్రం. మన టైం లోన్ వచ్చేసింది కానీ దేవుడి టైం ఇంకా రాలేదు. దేవుని స్తోత్రం. కొంతమంది లోన్ రాక బాధపడతారు, లోన్ వచ్చి బాధపడతారు. ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టాలంటే ఆయన అంటూ అనుకోకపోతే, ఆయన పూనుకోకపోతే, ఆయన ప్రణాళికని కనుక లేకపోతే మనం ఏదైనా మనంతా చేయగలుగుతామా? చేయలేము. దేవునికి స్తోత్రం. అందుకే రోమాపత్రికలో పౌలు గారు అంటారు, ఏమండి ప్రయాసపడి వాని వలన కానీ పొందగోరు వల్ల ఏముండదంటే అక్కడ అనుగ్రహించి దేవుని వల్లే సమస్తం జరుగుతాయి. దేవుని స్తోత్రం. నువ్వు నేను ఎంత ప్రయాసపడి ఏం జరిగిపోవో, ఎంత ఏమండి కరుణ ఏం చేసినా సరే, ఏమండి ఏదైనా సరే ప్రయాసపడుతున్నావు కాదు. పొందగోరే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయినా సరే కరుణించి దేవుని బట్టి అక్కడ కార్యాలు జరుగును గాక. నేను ఎదురుకెళ్తున్నాను ఈ వాక్యంలో. కాబట్టి దేవుడు ప్రేమిస్తూ ఆయన సంకల్పంలో పిలువబడిన అందరికీ కూడా దేవుడు అన్ని ఏం చేస్తాడంటే ఆయన మేలు కలగడానికి కీడును కూడా మేలుగా ఆయన మారుస్తాడు. శాపం ఆశీర్వాదంగా మార్చగలుగుతాడు. నీ జీవితంలో ఎంతవరకు ఏ ఇంట్లో గరుకులో గోతుల్లో నీ బండి కుటుంబం అనే బండో, ఏమండి రక్షణ అనే పడవ, ఏమండి తెప్పతెప్పలుగా అల్ల కెరటాలు కొట్టుకుపోతూ అయ్యో మునిగిపోతానేమో, ఈ ప్రళయంలో నేను పడిపోతానేమో, నా పిల్లలకి నేను తల్లిగా తండ్రిగా ఉండనేమో, లేకపోతే మా తల్లిదండ్రులకి నా ద్వారా ఒక విషాదం ఏర్పడుతుందేమోనని పిల్లలు అనుకోవచ్చు, పెద్దలు అనుకోవచ్చు కాక. కానీ ఏమండి మనం దేవుని సంకల్పంలో ఉన్నాం. దేవుని స్తోత్రం. మేలు కలగడానికి సమస్తము దేవుడు ఏం చేస్తాడంటండి? మన దేవుడు సమకూర్చేవాడు అంటే అన్నింటిని ఏం చేస్తాడంటండి? సమకూర్చడం అంటే అన్నీ కూడా అమరుస్తాడు, రెడీ చేస్తాడు. అన్నింటినీ కూడా ఏమండి ఆయన అన్నింటినీ కూడా సిద్ధపరచును గాక. ఈ రోమాపత్రిక 8:28 కనుక మనకు అర్థమైతే పరలోకం సాగ లేకుండా ఇల్లంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ నుంచి లెక్క పెట్టుకుంటాయి. ఏమండి కాబట్టి మనం దేవుడిని ప్రేమిస్తున్న మన జీవితాల్లో మనకు మేలు కలగాలంటే మనం ఎలా ఉండాలి? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, దేవుడిని ప్రేమిస్తున్న మనకి, చెప్పండి, దేవుడిని ప్రేమిస్తున్న మనకి మేలు కలగాలంటే మనం ఏం చేయాలి? నెంబర్ వన్ రండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ కొరింథీయులకు పత్రిక 11:31. దేవుడికి మహిమ కలుగును గాక. నెంబర్ వన్ ఏంటంటే మొదట మనము దేవుడిని ప్రేమిస్తున్న మనకి మేలు కలగాలంటే, ఏమండి ఆయన సంకల్పం చొప్పున సమస్తము సమకూడి జరగాలంటే, దేవుని మేలులు ఈ సంవత్సరంలో నీ జీవితంలో నేను అలంకరించాలంటే వినండి ఒకసారి, మేలుల చేత మనం ఏమవ్వాలండి? తృప్తి పొందాలి. మేలుల చేత మనం నింపబడాలి. దేవుని మేలుల చేత మనం అలంకరించబడాలి. దేవుని మేలుల చేత మనం ఏమవ్వాలంటే అండి? ఆశీర్వదించబడాలి. ఇవన్నీ జరగ మొదలు ఒకటి ఏంటంటే ఆయన ప్రేమించే వాళ్ళందరికీ కూడా
దేవుని మేలు చేయాలంటే మొట్టమొదట మనల్ని మనమే విమర్శించుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ పక్క ఈ పక్క ఏళ్ళు చూపించే అవకాశాలు లేవు. దేవుని స్తోత్రం. మనల్ని మనమే విమర్శించుకుంటే ఎందులోకి రావంటండి? చెప్పాలంటే ఇప్పుడు ఎందులోకి రావంట? విమర్శ అంటే తీర్పులోకి రాము. కాబట్టి విమర్శించే స్వభావంలో పూర్తిగా పోవాల్సిందే. దేవుని స్తోత్రం. హెచ్చరిక విమర్శ ఉండవు. హెచ్చరికే కత్తించడం, ఖండించడం, నరకడం అన్ని మామూలే. కానీ విమర్శ ఇష్టం లేక అసూయతోనూ అది విమర్శ మాత్రం ప్రభు యాక్సెప్ట్ చేయడు. రాబోయే ఉగ్రత, రాబోయే తీర్పు, రాబోయే పెను ప్రమాదం, రాబోయే ఆ అగాధం, రాబోయే పాఠాలను తప్పించుకోవాలంటే మొట్టమొదటి దేవుడిని నేను స్వీకరిస్తూ నేను అనుభవించాలంటే ఆయన సంకల్పం నీ పట్ల కరెక్ట్గా సెట్ అవ్వాలంటే మొట్టమొదట ఏమండి నేను నేనే విమర్శించుకుందు గాక. సింగిల్గా పెట్టుకోవాలి. చెప్పుకోండి మనం నన్ను నేనే విమర్శించుకున్నాను కాక. గుండె మీకు ఏళ్ళు చూపించుకోవడం కూడా నన్ను నేనే విమర్శించుకుందు గాక. తీర్పులో కాకుండా నిత్య జీవంలో ప్రవేశించును గాక. దేవునికి స్తోత్రం. మేలు కలగాలంటే మొదటి మనం విమర్శించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యెషయా 52:8. యెషయా ఫాస్ట్ గా పరిగెత్త. యెషయా 52:8. యెహోవా సీయోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు. యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా విచారించి ఏకముగా సంగీతగానం చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా 52:8. అమ్మా కొట్లు పెట్టుకుని లేదా? యెషయా 52:8లో మంచిది. దేవునికి స్తోత్రం. రిఫరెన్స్ తప్పునట్టుంది ఇక్కడ. ఏమండి రెండోది ఏంటంటే మన కట్లు మనమే. నీ మెడ కట్లు విప్పుకోవడము, ఏమండి నీ కట్లు విప్పుకోవడం ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి యెషయా 51:8. అమ్మా ఎంతమ్మా ఎంత చదవండి. 52:2. ధూళి తులుపుకొనమా, లేచి కూర్చుకొనుము. సీయోను కుమారి నీ మెడకట్లు విప్పుకొనుము. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు వాక్యాన్ని తీక్షణంగా రాసి సూచనలు అవసరం ఒకసారి మీకు అంతే సరిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి రెండోది మన కట్లు మనమే విప్పుకొనుము గాక అనండి. నా కట్లు నేనే విప్పుకుంటాను అనండి ఒకసారి. ఆ లిప్పలేదా ఇది ఎఫ్ఐఆర్ నోట్ అవ్వక్కలేదు, పోలీస్ స్టేషన్ వెళ్ళక్కలేదు, ఎవరి మీద మనం బాధపడక్కలేదు. మన కట్లు మనమే విప్పుకోము గాక. ఖచ్చితంగా ఏమంటే నీదిని విప్పుకోకుండా దేవుడు ఎట్లా మేలు చేస్తాడు? ఆల్రెడీ రావాల్సింది వచ్చి చేయాలని చేశాడు. కాబట్టి మొట్టమొదట ఏమండి చెప్పాము నన్ను నేనే విమర్శించుకోవాలి. అప్పుడు తీర్పులో రాకుండా ఉంటాం. ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా దేవుడి మీద అనిపిస్తాం. రెండోది ఏంటంటే నా కట్లు నేనే విప్పుకుందును గాక. చూడండి ఆ పెద్ద కొనే దగ్గర ఉన్న 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంటున్నాడు, అయ్యా నేను కొనలోకి దిగేటప్పటికి ఎవరోకి వెళ్ళిపోతున్నారండి. ఎవరు దింపుతారయ్యా? నీకు ఎవరు దింపితే నీకు స్వస్థత వస్తుంది? నీ అంతా నువ్వేది కాదు. దేవుని స్తోత్రం. దేవతలు వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు దిగుతున్నారా లేకపోతే క్రెడిట్ మీద తీసుకెళ్ళి ఎవరైనా దింపుతున్నారని ఇక్కడ? మరి ఎవరికి లేని ప్రాసెస్ నీకేం కొత్తగానే ఆలసేటి ఈ ఏడుపులు మానేద్దాం. నూతన సంవత్సరంలో నీకు నీవే నిన్ను బంధించిన నీకు తెలుసు. నీకు ఏ కట్టులో కట్టించబడ్డావో, ఏ కట్టులో బంధించబడ్డావో, ఏ కట్టులో నువ్వు చిక్కుబడ్డావో, ఏ కట్టులో నువ్వు బయట నేను కట్టేసిన, చుట్టేసిన, పట్టేసిన, బంధించిన కట్టులన్నీ నీకు తెలుసు. నువ్వు ప్రార్థన చేస్తే విడుదలిస్తాడు. నీ తల్లి, నీ తండ్రి, నీ మాస్టర్, ఎందుకంటే ఒకప్పుడు నువ్వు చిన్న బిడ్డవే, ఇప్పుడు వయసు వచ్చింది, నీకు నువ్వే ప్రార్థన చేసుకోవాలి. అనగా నీ కట్లు నువ్వే, నా కట్లు నేనే విప్పుకుంటాను గాక. విప్పుకుంటే దులుపుకుంటే ఏమండి ఖచ్చితంగా సౌలు గారి కళలోంచి పొరలు లాంటివి రాలిపోదా. ఏం పొందాడండి ఆయన? బాప్తిసం పొందాడు, అభిషేకం పొందాడు. అనేక వేల మందికి ఒక దేవుని చేతితో సారమైపడి చెప్పడం దేవునికి స్తోత్రం చేయగా. రెండోదిగా చూస్తే నా కట్లు నేనే. ఏది అపవిత్రత, పాపమా, శాపమా, రోగమా ఏది కట్టేసిందో నీకు తెలుసు. కానీ ఒప్పుకుంటే బాగోదని,
నా కట్లు నేను చెప్తే బాగోదని, అందరూ తెలిసిపోద్దని. ఒకవేళ నువ్వు ఏమంటే ఫీల్ అవుతున్నావేమో, నువ్వు సేవకుడిగా చెబుతున్నాను, నువ్వు ఫీల్ అయితే కనుక అస్సలు ఏ సంవత్సరంలో కూడా ప్రభుని ఫాలో అవలేదు. గ్యారెంటీ దేవుని స్తోత్రం. కానీ ప్రభు బిడ్డలుగా మనం, ప్రభు ఫాలోవర్స్గా, యేసు అనుచరులుగా మనం బ్రతకాలంటే, రెండోదిగా మేలు అనుభవించాలంటే నా కట్లు నేనే ఇప్పుకుందును గాక, ఈ ఎక్స్పీరియన్స్లోకి వచ్చిన గాక. మూడో మాటలోకి రండి. మూడో మాటలోకి నిర్గమకాండం 34:1 మాట్లాడకూడదు. మరియు యెహోవా మోషేతో, ఆ, మొదటి పలకల వంటి అమ్మా, మొదటి పలకల వంటి మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలు కొట్టిన స్లోగా, నీవు జాగ్రత్త మాట, నీవు పగలగొట్టిన మొదటి పలక మీద ఉన్న వాక్యములను నేను ఆ, ఈ పలక మీద ఆ. రాసెదను. అయిపోయిందమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి మోషే దగ్గరికి వెళ్ళాలంటే మనం చూడండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మోషే మొట్టమొదట దేవుడు పైకి పిలిచాడు సినాయి కొండ మీదకి, అంతే కదండి. వెళ్ళాడు, 10 ఆజ్ఞలు 2 రాత్రుల కింద చెరుకు 5 ఆజ్ఞలు రాసే రాయలేదండి. తొందరగా సాగండి, ఒక ఇది నాకు సిద్ధపడుతుంది, మీరు నాకు సాగలేదు. చూడండి దేవునికి స్తోత్రం. ఈ 10 ఆజ్ఞలు ఏమండి ఏం లేవా పట్టుకోవడానికి? సరే, నాకు సంస్థ ఉన్నాయి. ఈ 2 ఆజ్ఞలు పలపై పట్టుకుని మోసుకొస్తున్నాడు. ఎక్కడ దిగి వస్తున్నాడు మోషే గారు? ఎక్కడ దిగి వస్తాడండి? ఇగో ఇలా ఏమండి, ఇలాగా పట్టుకుని ఇలా కిందకి వస్తున్నాడు. వచ్చేసరికి కింద దూడ బ్యాచి గంతులు వేస్తున్నారు. దూడ బ్యాచి ఏం చేస్తారంటే గంతులు వేస్తున్నారు. వేసేసరికి ఈ యొక్క శబ్దం ఆయనకి వినపడి కోపము కట్లు తెంచుకుని ఆ 2 రాతి పలకల్ని ఏమండి అలాగే పగలగొట్టాడు. దెబ్బకు 2 ఏమైపోయినట్టండి? పగిలిపోయి. ఇది పాపం అంటారా? మాట్లాడుతుండగా నిజంగా ఎంత కష్టపడి 40 రోజులు పాపం తిప్పలు పడి తిండి తిప్పలు లేక 40 రోజులు ఆయన దగ్గరికి వెళ్తే ఏమండి కఠినమైన ఉపవాసం ఉంటే ఎంత కష్టపడితే మోసకి వచ్చినాయి 10 ఆజ్ఞలు. అక్కడ వెళ్ళిపెట్టి కాఫీ తాగి స్నాక్స్ తింటా ఇచ్చాడు ఆయన పలకలో. మోసే కఠిన ఉపవాసం కాదండి. మనం ఒకటి చేస్తున్నాం, 12 గంటలు పాస్టింగ్ పెట్టి రోజు ఉపవాసం అబద్ధం ఆడేస్తున్నాం. దేవుని స్తోత్రం. సరే, ఆస్ట్రేలియాలో వచ్చినాయి కానీ ఏమండి ఎంత ప్రయాసపడితే మోషేకి దేవుడు పదవి ఇచ్చాడు. వాళ్ళ కోసమే కదా ప్రయాసపడింది. కానీ తీరా వచ్చేసరికి దేవుడు పక్కన పెట్టేసి ఒక తోడని చేసి దౌర్భాగ్యం గంతులు వేస్తా ఉంటే ఒళ్ళుమంటదండి. మోషే కోపగించడం కరెక్టా కాదా? మోషే కోపం రావడం కరెక్టా కాదా? మోషే పలకలు పట్టడం, కోపం పగలగొట్టడం ఒక రకంగా మాట్లాడాలి, కరెక్టే. కానీ దేవుడు అన్నాడు, మోషే నువ్వు పగలు కొట్టావు కదా, ఆ పగలగొట్టి పలకల మీద నేను మళ్ళా రాస్తాను. నేను తయారు చేసిన పలకలు ముందుంచావు కదా, అలాంటి పలకలే చేసుకున్నా. దేవుడి స్తోత్రం. ఎంత కష్టమండి ఇది. పగలగొట్టిన పలకలాంటి పలకలు యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉండాలి. కుదురుతుందండి? అది కుదరదు. కానీ దేవుడు అంటే అలాంటివి తీసుకురా, అప్పుడు నేను రాస్తాను మళ్ళా. లేదండి ఏం మాట్లాడుతున్నావు? రీజన్స్ నేను ఏది ఎక్కింది కాదు, నాకు అనవసరం. నీకు 1,00,000 కారణాలు చెబుతుంది నేను. నాకు కావాల్సింది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాంటి పలకలే కావాలి. ఇదేం తిప్పలరా బాబు అని మనం అనుకుంటాం. మోషే గారికి లైకులు కొడతాం, యేసు ప్రభు గారికి ఏం కొడతామండి? లైకులు కొడతాం. దేవుడి స్తోత్రం. కానీ దేవుడి దగ్గర దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు మళ్ళీ ఆయన రాయాలంటే అట్లాంటి పలకలే కావాలి. ఏంటండి వాక్యం ఎలా ఉందని నిజమే సెట్ అవ్వదు. కానీ మనం దారం సూదులో కట్టుకెత్తించుకోవడం నేర్చుకుంటే అన్ని దండ సూపర్గా ఉన్నది. దేవుడి స్తోత్రం. మేలు చేయాలంటే ఇవాళ ఎన్నో మేలు సిద్ధంగా ఉన్నాడు. గుమ్మంగాడు కూర్చున్నాడు, రెడీగా ఉన్నాడు నేను ఆశీర్వదించడానికి, సమకూర్చడానికి, అన్ని సమకూర్చుని ఒక దండ రూపంలో నీ దగ్గర పట్టుకోవడం రెడీగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మొదట నిన్ను విమర్శించే స్థాయిలోకి వచ్చావా? రెండోది ఏమిటి? నీ కట్లు నువ్వే విప్పుకునే స్థాయిలోకి రావాలి. హల్లెలూయా. వాళ్ళు సహాయం చేయట్లేదు, వీళ్ళు సహాయం చేయట్లేదని ఆ ఏడుపు, ఆ టెన్షను, ఆ గొడవ గోత్రాన్ని మానివేయదు గాక. ముందు నువ్వు చేయాల్సి చెయ్యి, లేకపోతే ప్రభు చేయడానికి హెల్ప్ చేయడం ఆయన ఇమ్మానుయేలు ఆయన దేవుడు మనకి. మూడోది ఏంటంటే మనం ఏవైతే పగలగొట్టామో, ఏవైతే మనం పాడు చేసుకున్నామో దేవుడు ఇచ్చినవి, వాటిని మళ్ళా సిద్ధపరచుకుందాము గాక గంభీరంగా. దేవుడికి స్తోత్రం చెబుతారా? ఈ గత సంవత్సరం దేవుడికి నెమ్మదిచ్చాడు, సమాధానం ఇచ్చాడు, దీవించాడు. కానీ నీ చేతులారా నువ్వే పాడు చేసుకున్నావు.
దేవుడు నీకు ఆశ్రయించాడు, ఎన్నో ఎన్నో ఇచ్చాడు, ఆత్మ సంబంధంగా భూ సంబంధంగా ఎన్నో ఇచ్చాడు. కానీ నువ్వు కావాలని దేవునికి కోపం, కారణాలు ఏమైనా అవ్వచ్చు కదా, కారణాలు ఏమైనా అవ్వచ్చు, వాస్తవమే. మోషే కోపం తప్పులేదు కానీ దేవుడు నీ ఒప్పుకోవట్లేదు. సరే నీ గొడవ నాకు అనవసరం అయ్యా, నువ్వేమి తిప్పలపడి నాకు అనవసరం, సరే వాళ్ళు చేసిన తప్పే, నేను కాదంటలేదు, నువ్వు పగలగొట్టుకో కరెక్టే, కాదంటలే, కానీ నా పలకలు నాకు కావాలి. ఏ పలకలో నువ్వు ఏ పలకలు అయితే పగలగొట్టు అలాంటిదే చేయబడ్డా. అప్పుడు నేను రాస్తా. ఎంత క్రిటికల్ కండిషన్ అండి, ఎంత అమ్మా మాట్లాడదా, అంత కఠినుడు అనుకోవద్దు అక్కడ. మన దేవుడు అంత మన నుంచి కరెక్షన్ కోరుతున్నాడు. దేవుడి స్తోత్రం. గత సంవత్సరం ఏవైతే దేవుడి ఇచ్చిన వాటిని మనం పాటు చేసుకున్నాం, అయ్యో వచ్చాడండి అనవసరంగా పాటు చేస్తాను, ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని, ఈ వాగ్దాన్ని, అరే బాధపడుతున్నావు కదా, దేవుడు ఒక్కొక్క అవకాశం ఇస్తున్నాడు నీకు మేలు చేయటానికి. మళ్ళా అలాంటివి తయారు చేసుకో. దేవుడికి స్తోత్రం. అడుగు దేవుణ్ణి, అయ్యో ప్రభు నువ్వు ఇచ్చిన వాటిని పోగొట్టేసుకున్నానయ్యా, నువ్వు ఇచ్చిన వాటిని నేను అనవసరంగా ఫ్రెండ్ సర్కిల్లోకి వెళ్ళానయ్యా, ఆ సర్కిల్లోకి ఈ సర్కిల్లోకి వెళ్ళి ప్రభువా నీ సర్కిల్ నుంచి బయటికి వెళ్ళిపోయాను ప్రభువా, నేను కోల్పోయాను ప్రభువా, ఇలాంటి లిటిగేషన్ పెడతామని నేను ఎప్పుడు ఆయన అలాగే ఉంటాడు. దేవుడి స్తోత్రం. ఆయన సర్కిల్స్ అలాగే ఉంటాయి, సేమ్ అదే కావాలన్నాడు. కానీ ఇస్తాడు ఎవడండి ఆయన. నువ్వు ప్రాసెస్ మొదలెడితే నీ వల్ల కాకపోవచ్చు, కానీ నీ యొక్క పశ్చాత్తాపాన్ని బట్టో, నువ్వు ఆయన మాట వినే తీరుని బట్టో, నువ్వు చేయలేకపోయినా నువ్వు పడే ప్రయాసం పడి ఏదో మొత్తం మీద ఆయన కృప చూపునుగాక. మూడోది ఏంటంటే మేలు మనం చూపించాలంటే ఏంటంటే మనం ఏవైతే పాడు చేసుకున్నామో మన చేతులతో, కోపమే, ఆడి మీద కోపం, ఏడు మీద కోపం, ఏదో కోపం, మొత్తం అన్నీ కరెక్టే అవ్వదు. దేవుడు కూడా ఏమీ తప్పు అంటలేదు, కానీ ఒకటే గొడవ, నువ్వు పగలగొట్టిన వాటిని మళ్ళా చేసుకో. దేవుని స్తోత్రం. మూడోదిగా దేవుడు మనకు మేలు చూపాలంటే మనం ఏవైతే లాస్ట్ ఇయర్ కోల్పోయామో, కారణాలు వినే దేవుడు కాదా ఆయన, అవి మళ్ళా చేసుకుంటే నేను మళ్ళా నా చేరాతం దాని మీద రాస్తాను. నా చేతులతో నీకు ఇవ్వాల్సినవి అక్షరాలు ఇస్తాడో ఏమి ఇస్తాడో. మాకు పిల్లలు ఏమైనా బయట తీసుకెళ్ళండి, బయటికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గమనించండి. మూడోదిగా ఏమండి, మనం పగలగొట్టిన వాటిని, మనం పాడు చేసుకున్న వాటిని మనమే సమకూర్చుకుందాము గాక. దేవునికి స్తోత్రం. నాలుగోదిగా చూస్తే ఎన్ని దేనికండి దేవుడు మనకు మేలు చేయాలన్నా, సమకూర్చాలన్నా. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట ఉంది ఏమండి, ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నాలుగో మాట చెప్తున్నాను, లోక 5:4లో చాలా అద్భుతమైన మాట. నాలుగోది అయిపోయింది, నాలుగోది నేర్చుకుంటున్నాం. లోక 5 తర్వాత అమ్మ అక్కడ కొంత తల దగ్గర దేవుడికి స్తోత్రం. నడిపించు ఇంకా పాట పాడే అవకాశాలు అయిపోయింది. ఏసైనా అడగడం కాదు ఇక్కడ, నీ ధోనిని ఏం చేయమన్నాడు సీమోని. ఎవరు అందరే రావాలా? ఎవరు నడిపించాలి ధోనిని అంటే? దాన్ని చెప్పండి వాక్యం ఇంతవరకు. నీ కట్టులు వేపుకోవాలి, మీరు నీవే విమర్శించుకోవాలి. ఇంకా సింగిల్లోకి వచ్చే నీ ధోనిను నీవే నడుపుకోవాలి లోతుకి. దేవుడికి స్తోత్రం. ఎందుకు దేవుడు ఏం చేయలేదు టెక్లాగా చెప్తావు, కానీ అసలు లోపలికి వెళ్ళేవా? గట్టి మీద ఉండి సముద్రాన్ని వీడియో తీస్తే చేపలు వస్తాయండి మనకి. ఏమండి గట్టి మీద ఉండి రన్నింగ్ వేసేస్తే చేపలు వస్తాయండి మనకి. గట్టి మీద ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని నీతి కార్యాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, నువ్వు ఒడ్డునే ఉంటే కనుక ఎనర్జీ వేస్ట్. దేవుడి స్తోత్రం. సిమోనా నువ్వు ఆపదలో ఉన్నావు, ఉపద్రవంలో ఉన్నావు, ఇంటికి వెళ్తే బాధ, మార్కెట్లోకి వెళ్తే బాధ, నీ ముఖం వాడిపోయిందని నాకు తెలుసు, కానీ ప్రయాసపడ్డావు నాకు తెలుసు, కానీ ఓపిక లేదు నాకు తెలుసు, కానీ నీతో నేను నీవే లోతుని నడిపించుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఏదో దాని సహాయంతో, ఈ సహాయంతో, ప్రార్థనలో ఎదుగుపోయి వచ్చేసావు. దేవుడు ఇప్పుడు నీకు అందరినీ దూరం చేశాడు. ఎందుకని? నీ ధోనిని నీవే నడిపించుకోవడం నీకు నేర్పాలని. హల్లెలూయా. ఎంతవరకు? ఆ సహాయం, ఈ సహాయం, చాలా సహాయాలు, ఆన్లైన్ సహాయం, ఆఫ్లైన్ సహాయం, మాన్యువల్ సహాయం, ఆటోమేటిక్ రకరకాల సహాయాలతో బాగానే ఇంతవరకు మేనేజ్ అయిపోయావు. ఈ 25 అట్లా ఉండదన్నాడు ప్రభు. హల్లెలూయా. సీమోను పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నాయండి. ఎంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ సీమోను మామూలు వ్యక్తి అనుకుంటారా? ఏ రోజు కూడా అటువంటి సిగ్గుపడే పరిస్థితి రాలేదు సీమోనికి. ఏ రోజు కూడా అటువంటి ఖాళీ చేతులతో సీమోను ఎప్పుడు కూడా అక్కడ నిలబడలే.
అంత సీనియారిటీ మోస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. కానీ దేవుడు ఒక ఎక్స్పీరియన్స్ నేర్పించాలనుకుంటున్నాడు. మీరు చేయాలంటే బిడా ఈ రోజు నుంచి నీ ధోనిలో నీవే లోతునికి దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకో 24 సంవత్సరాల్లో తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన, బామ్మది ప్రార్థన, మామగారి ప్రార్థన, పాస్టర్ గారి ప్రార్థన నిన్ను కొట్టుకెళ్ళిపోయేలా చేసింది. బాగానే బతికేసావు, బాగానే ఉన్నావు. కానీ ఈ 25 అట్లా ఉందంటున్నాడు ఆయన. మేలు మాత్రం రెడీగా ఉన్నాయండు, దేవుడికి స్తోత్రం. కానీ ఇక్కడ చేయాల్సిన వర్క్ ఏంటంటే నీ ధోనిను నీవే లోపలికి నడిపించుకోవాలి. హల్లెలూయా. లోతు అనుభవం దయచేయమని పాట పాడితే రాదు లోతు. ఏమండి ఉపవాస ప్రార్థనలో వాక్యంలో సహవాసంలో ప్రభుకు ప్రార్థన చేయవారితో కలిసి పరిశుద్ధాత్మ అనుభవంలో నువ్వు రాగలిగితే నీ ధోని నువ్వే లోతు నడిపించుకుంటావు కనుక ఆ రోజు నుంచి సీమోను యొక్క చరిత్ర మారలేదండి. నిజంగా ఆ రోజు సీమోనుకు ఒక టర్నింగ్ పాయింటే కాదా? మాట్లాడలేదు మీరు. హల్లెలూయా. ఇక్కడి నుంచి నువ్వు చేపలు పడతావు, ఎక్కువ కొత్త దొరుకుంటావు, ఇతడు దొరుకుంటావు, విజయవాడ దొరుకుంటావు అన్నాడు ఆయన. అలా చేయలేదు. ఆ రోజు నుంచి ఆ ధోని మారిపోయింది. దేవుని స్తోత్రం. ఆయన లైఫ్ స్టైలే మారిపోయింది, ఆయన జీవిత విధానమే మారిపోయింది, ఆయన వర్కింగ్ ప్రోగ్రెస్ మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నాళ్ళు ఇదివరకులా ఉండాలనుకున్నామేమో దేవుడు అలా అనుకోవట్లేదు. దేవుడు నీకు ఇంకా మంచి ఉద్యోగాన్ని ఇవ్వాలనుకున్నాడు, ఉన్న దాంట్లో గొప్ప శక్తి ఇవ్వాలనుకున్నాడు. నువ్వు సపడి బతుకుతున్నావు. ఈ సంవత్సరము ఒక ఎక్స్ట్రాడినరీ ఆశీర్వాదానికి ఇవ్వాలనుకున్నాడు. మీరు వారు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ఏంటంటే నీ ధోని నువ్వు లోతు నడిపిస్తానని వాక్యమైన లోపు తీర్మానం చేసుకుని నేను నమ్ముతున్నాను. ఇక్కడ చాలా మంది తీర్మానం చేసుకున్నారు, నేను గమనించగలుగుతున్నాను. నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నీ రక్షణ నీ ధోని కావచ్చు, నీ కుటుంబం నీ ధోని కావచ్చు, నీ యొక్క ఏ ధోనిలో ఉన్నావో నాకు తెలియదు. 24 చాలా ఇబ్బందిగా నడిచింది నీ ప్రయాణం. అందరూ సహాయం బాగానే అయింది, కానీ అందరూ తలకు సహాయం చేసినా సరే నువ్వు బ్రతుకుతావనే గ్యారెంటీ లేదు. కానీ ఈ సంవత్సరం ఏమంటే దేవుడిని ఒంటరిగా చేస్తాను. ఎందుకు తెలుసా? నీకు ఎక్స్పీరియన్స్ నేర్పించాలి. దేవుడి స్తోత్రం. మన ధోని రక్షణ ధోని నడిపించుకోవటానికి, కుటుంబ ధోని నడిపించుకోవటానికి, సంఘం అనే ధోనిలో మనం చక్కగా నిలబడగలగడానికి ఏమండి ఒక కరువు రానిచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను పస్తులుంచడానికి కాదు, నిన్ను పడగొట్టడానికి కాదు, నిన్ను ఒక పరిపూర్ణతలో తీసుకురావడానికి. నమ్మిన వారు చెప్పండి దేవుడికి స్తోత్రం చేయాలా. దేవుడు మేలు చేయడానికి ఎలా ఉన్నాడంటండి? చెప్పాలి. దేవుడు మేలు ఎలా ఉన్నాయి? మనకి సమీపంగా ఉన్నాయి, అన్ని సమకూర్చి చేస్తాను. దేవుడి స్తోత్రం. చాలా మంది బయటికి వెళ్ళిపోయారండి. ఏమండి ఒక 2 పురుషుల మీద లోపలికి వచ్చేయండి. అందరూ బయట మంచిది. దేవుడికి మహిమ కలుగాక. ఒక 2 అందరూ వచ్చేయండి. వాక్యం ఏమైనా ఎక్కడున్నా? దేవుడికి స్తోత్రం. కాబట్టి 4వదిగా మన నీ ధోని నీవే, నా ధోని నేనే. హైలెస్ అంటే ఆయన ఉంచు సరే, మహిళ మళ్ళీ నువ్వు నడుపుకో. రావా సుహాసాన్ని కుదరదు, ఆయనకు దూరం ఆయన నడుపుకోవాలి, లేకపోతే గట్టి మీద 4 వెళ్ళిపోతాయి. దేవుని స్తోత్రం. కాబట్టి మన ధోనిని మనమే లోతుకు పాయింట్ ఏంటంటారా? మన ధోని అందరూ నడిపించేసుకుంటారు. ధోని అందరూ రాష్ట్ర ధోని ఉన్నాయి, కుటుంబంలో అన్నీ ఉన్నాయి, కానీ ధోని ఎక్కడ ఉండాలండి? పాయింట్ గట్టి మీద చెప్పని చాలా చేసాం. ఈ ఇంటర్మీడియట్ ఎక్కడికి వచ్చాడో ఎక్కడ లేకుండా అనుకున్నారు, బీచ్ కూడా అందరూ కూడా. కానీ అదే లోతుకి వెళ్ళిపోయి భుజాల నుంచి మోసుకు చేపలు వస్తూ ఉంటాయి. అందరూ మనం చూస్తా చూడండి. దేవుడికి స్తోత్రం. ఖాళీ భుజాలు ఎవరైతే కాదు, గట్ల మీద ఉండి క్రైస్తవులుగా లోతుకి వెళుతాము గాక. భుజములు మోయలేని మరి రూతు ఎలాగైతే ఏమండి ఆ తెల్లవారుజామున తన ఒడి నిండా ఎవరిని ఎలా కొలిచిచ్చాడో ఆమె చీర సిరిగిపోయేంత ఆశీర్వాదం ఇచ్చాడు. అవునా కాదండి? ఈ రోజున మీ భుజములు మోయలేనంత సమృద్ధితో దేవుని నింపుడు గాక. 4వది అయిపోయింది. 5వది చూడండి. ఇక్కడ 1 తిమోతి 4:7 చదువుకుందాం తొందరగా. 1 తిమోతి 4:7 దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ డిలీట్ కొట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏంటంటే అపవిత్రమైన అంటే ముస్లింలు మాట్లాడుకోవచ్చు గారు, మాట్లాడుకోవచ్చు, కానీ అందులో అపవిత్రత రాకూడదు. దేవుని స్తోత్రం. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి అమ్మా. దేవునికి స్తోత్రం. మరి అందులో అయ్యగారు పెట్టలేదండి స్టీవెన్సన్ గారు. ఆయన ఎక్స్పీరియన్స్ అయిందండి స్టీవెన్సన్ గారు, మామూలు కదా. దేవుని స్తోత్రం. కాబట్టి స్విగ్గీ రాకముందు అమలు ఉండేవారంట.
ఇప్పుడు అన్ని కోల్పోయారు. దేవునికి స్తోత్రం. ఒకటి సీరియస్ గానండి, ముగించడానికి సిద్ధపడుతున్నాను నేను, సహకరించి చూడండి. దేవునికి స్తోత్రం. ఐదోదిగా ఏంటంటే ఈ అపవిత్రమైన ముచ్చట్లు ఏం చేయాలంటే ముచ్చట్లు కచ్చట్లు అన్ని బంద్ అయిపోయి కాదు. ఏదైనా ముచ్చట్లు ఉంటే ప్రభుత్వమే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ముచ్చట అనే పదానికి అర్థం ఏదంటే బైబిలే. ముచ్చట అనే పదానికి అర్థం ఏదంటే సంఘపెట్టలే. ఏదైనా దొరకాలని సంఘమే. దేవుని స్తోత్రం. గమనించండి, అపవిత్రమైన ముచ్చట్లను ఏం చేయమక్కడ విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము. ఇక్కడ ఒక మాట ఉంది, నాకు ఎవరు సహాయం చేయట్లేదండి, నాకు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు ప్రేమిస్తారు, నేను ఎవరు తగ్గాలు ఉన్నాయి. నా ఒక మాట చూడండి ఒకసారి. యోసేపుకి ఎవరు సహాయం చేశారండి? దానియేలుకి ఎవరు సహాయం చేశారండి? కండలు తిరిగిన పేపర్ ఫుల్గా ఒక్కొక్క కండలు పోతే మనకు ఒక రోజు కూరైపోద్ది. అంతంత కండలు ఉన్నాయండి. దేవుని స్తోత్రం. ఎవరైనా సహాయం చేశారండి? దానియేలుకి ఎవరు సహాయం చేశారండి? వాళ్ళు తమ భక్తిని సాధన చేసుకున్నారంటే అర్థం ఏంటండి? భక్తి అనే బండిని నడిపించుకున్నారు. దేవుని స్తోత్రం. నీ భక్తి సాధనలో ఉందా? నీ భక్తి ప్రాసెస్లో ఉందా? నీ భక్తి ఏమంటే రెన్యూల్ చేయబడిందా? నీ భక్తి బతికిందా చచ్చిందా? హల్లెలూయా. నీ భక్తి, మన భక్తి అని నేను సింగిల్గా మాట్లాడాలనుకోవద్దు. అలాగే కదా, నీ భక్తి నీవే. ఎవరు సహాయం చేయాలి? చర్చకి రావట్లేదమ్మా, ఎవరు నొప్పి రావట్లేదండి. అంత సీనియర్ మోస్ట్ క్యాండిడేట్ నువ్వు. దేవుని స్తోత్రం. ఏసులు ముడిపోయి మూడు తారీఖులు ముస్లింలు. దేవుని స్తోత్రం. గమనించండి దేవుని బిడ్డలారా, గమనించండి. మన భక్తిని మనమే ఎవరో సహాయం చేయాలి అనుకోవద్దు. అలా చెప్తే ప్రభు యోసేపు చూడమంటాడు. ఎవరు సహాయం చేశారు? ఎవరు సహాయం చేశారు? ఎవరు సహాయం చేశారండి? ఎవరు సహాయం చేసినా వాళ్ళందరూ పడిపోయేవాళ్ళే, జోగు పడేవాళ్ళే. దేవుడు సహాయం చేయాలంటే నీకు నీవే, నీ ప్రభువా నా భక్తి నాకు ధైర్యం పుట్టించాలయ్యా, నా భక్తి నాకు లాభం రావాలయ్యా, నా భక్తిలో శక్తిని ఆశ్రయించాలని నీకు నీవే ప్రభు దగ్గరికి రాగలిగితే ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదించి మేలుతో నింపుడుగాక. ఆరోదిగా చూస్తేనండి, చూడండి, యెహోషువ 3:5 మాట ఉందన్న, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయని కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడికి మాటలు దీవించిన గాక. ఏమండి, నీకు నీవే పరిశుద్ధపరచుకోవాలి. ఎలాగండి? చిన్నప్పుడు స్నానం చేయించేవారు. సబ్బు నీటిలో పెట్టకే, పిసక్కమ్మా రాసుకో. చిన్నప్పుడు ఇప్పుడు అలా ఎవరైనా చెప్తారా? మనకి ఎవరు చెబుతారా? చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు మనమే ఒకరు చెప్పేది అంటే మన శరీర శుద్ధి విషయంలో చిన్నప్పుడు కొంతమంది చెబుతారు. అలాగే ఇప్పుడు ఎవరు పెద్దగా చెప్తారు అసలు చెప్పరు. మనమే అంటే శరీర శుద్ధి విషయంలో ఎలాగైతే మనం శుద్ధి చేసుకున్నామో, ఆత్మశుద్ధి విషయంలో, పరిశుద్ధి విషయంలో మనమే ఎంత శుద్ధి చేసుకోవాలి? ఈ శుద్ధీకరణ విషయంలో పక్కోళ్ళం చూడకూడదు. ఎందుకని సొబ్బెడు పెట్టి కింద వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. సోప్ అనేది మన చేతుల్లో ఉండాలంటే ఇలా నాకో వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. మన చేతులే మనం మిగులుతాయి. కాబట్టి శుద్ధీకరించేటప్పుడు ప్రభు బిడ్డలుగా నేను శుద్ధీకరించడానికి ఒక ఎస్తేర్లాగా 12 నెలలు ఎస్తేర్ శుద్ధీకరించలేదా? మాట్లాడాలి, చెప్పాలి. దేవుడికి స్తోత్రం. ఆ శుద్ధీకరణ ఒప్పుకోలేదండి. మామూలుగా అవుతారా నేను? దేవుని స్తోత్రం. వస్తీ వెళ్ళిపోయింది. అమ్మగారు వచ్చే కారణం ఏంటంటే ఇవి 6 మాసాలు ఒక రకమైన శుద్ధీకరణ, 6 మాసాలు ఇంకా ఇబ్బందికరమైన శుద్ధీకరణ. అయినా సరే తప్పదు. మరి ఆ సీట్లోకి, ఆ సింహాసనం మీదకి, ఆ స్థాయికి వెళ్ళాలంటే, ఆ రేంజ్కి వెళ్ళాలంటే రాజుగారితో పాటు ఏమండి ఆ సమాన అర్హత నీకు నాకు ఆ బంగారు వీధుల్లో రావాలంటే, ఆ ప్రభు పాదాల దగ్గర మనం నిలబడగలగాలంటే ఎవరంటే అవి ఎస్తేర్ లాగా శుద్ధీకరణ ప్రాసెస్ ఏవైనా సరే పరిపూర్ణంగా ఒప్పుకోదుగాక. ఎవరు కావాలండి అక్కడ? మొత్తకే డాడీ ఒకసారి రావా, బాగా నలిగేటి అతను ఎప్పుడైనా SMS కొట్టింది మా అన్నయ్యకి లేదు. దేవుడికి స్తోత్రం. దైవజనుడు చెప్తాడు చాలా భయంకరమైన ఇబ్బందికరమైన. ఎందుకంటే తల మెరాలి కదండి మరి అందరి ముందు. కాబట్టి ఈ మెరుపులు రావాలంటే పోత ఏం చేస్తారంటే అక్కడ నలుగురు ఉంటుంది. తొక్కు పెట్టి నారదైతే ఎవరు మా చిన్నప్పుడు అందరూ మాట అంటే అర్థం ఏంటంటే తొక్కు పెట్టి నార తీస్తేనే కానీ దాటకమ్మా కమాన్ 1 2 టచ్ అంటే రాదు నారండి.
ఏం చేయాలి? నడుము పెట్టినా సరే ఒక్క పెట్టి ఆగితేనే నారు వస్తుంది. దేవుని స్తోత్రం. ఆ నారు ఉంటేనే ఇంట్లో వర్షం కొరకు తాటాలు లిగిపోకుండా ఉంటాయి. దేవుని స్తోత్రం. ఏంటంటే ఆ కట్లు జనప్రదేశ్ గారు ఒడిగట్ల పడిగట్ల అయ్యా పెండి కట్టలు ఎవరు చెప్పినది? మూతులయ్యారు. మరి ఏం గిఫ్ట్లు లేవండి మరి మరి ఇద్దాం వచ్చింది. దేవుడికి స్తోత్రం కలిగిన కాక పెద్దోళ్ళు దేవుడికి స్తోత్రం. అది తాటాకిలైనా ఏ ఇల్లైనా సరే నీ మీద ఏమైనా పైన ఫ్లైట్లు కొన్ని తిరుగుతూ ఉంటాయి. వాటి శిలకరింపులు నీ మీద పడకుండా నీకు అపవిత్ర దుర్వాసన రాకుండా ఉండాలంటే పెండి కొట్లు కరెక్ట్గా ఉండాలంటే ఆ నార రావాలంటే దాన్ని తొక్కు పెట్టి నార అంటే మామూలుగా కాదు. అది చూపిందామని మీకు అలాంటి ఏమి లేవు. దేవుని స్తోత్రం. మాటికి సంతోషపడినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు నీవే శుద్ధీకరణ చేసుకుందావు గాక. తనకు తానే శుద్ధీకరణ చేసుకుంది కాబట్టి ఏమండి ఈరోజు అందరిలానే అక్కడ ఏమైపోయిందంటే ఏమండి ఆమె ఎందు రాజు దయ చూపించాడంట. ఏమండి ఆమెను ఈ రోజు అందరూ ఏమన్నారంటండి? అందరూ కూడా ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నక్షత్రం ప్రకాశిస్తుంది. ఈ 6వది ఏంటండి? మనమే శుద్ధీకరించుకోవాలి. 7వది ముగిస్తున్నాను. ఏమండి ప్రకటన గ్రంథం 19 చదువు ముగించుకున్నాం. 6-7 వచ్చిన మీకు ఇంకా మార్మస్ రాకపోతే నేను మనసు మార్చు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే ఇక్కడ చూడండి 9 చదివే 19 అందులో చూడ ఒక మాట ఏముందంటే ఇక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను దేవుడికి స్తోత్రం. ఆఖరిగా ఇందులో మళ్ళా నీకు నీవే సిద్ధపడదు గాక. చర్చిగా భోజనాలు ఉన్నాయి, స్వీట్లు ఉన్నాయి, అన్నవాడు రావట్లేదు అంటే అదేంటి? ఏమండి ఇదివరకు ఎంతో మంది అన్ని ఎన్నో సార్లు సిద్ధపరిచారు. నేను అస్సలు సెలవు లేదు, సోయలేదు. నీకు సంస్కృతం మాట. దేవుని స్తోత్రం. సోయ అంటే అది సోయ ఎవరికి ఉండదండి? శవానికి ఉండదు సోయ. క్షమించండి, నీకు అర్థమని మాట్లాడుతుంది. గురంగా మీ కక్ష పక్ష మీ చెప్పాల కూడా తగదా నాకు లేవు. మీకు దేవుని స్తోత్రం. సోయ ఎవరికి ఉండదు అంటే శవానికి ఉండదు. అవునే కదండి? ఇవే లేకలే ఇగో చెప్పేసి కిలో బంగారం పెడితే లెగుతుందండి. పోనీ ఇప్పుడే కొబ్బరిలో ఒరిజినల్ బిర్యానీ పెట్టే నువ్వు బతుకుంటూ ఇవ్వలేకపోయాను బ్రదరా అని వేడి దమ్కా వాళ్ళు మండి గిండి ముండి అని అన్నారు కదా. అవి లెగుతాయా? వాసన చూస్తాయా? ముందు ఆ చెప్పడం అవుతుంది. సమస్య అది తీసి ఎరగలో పడిపోయాడు. దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగాక. మనమే సిద్ధపడవు గాక. సిద్ధపరిచిన చాలా మంది సనిగిలిపోయారు. నేను సిద్ధపరచలేక. వద్దు ఏమండి ఎన్ని రకాల ఘాటు వాసన ప్రభు నీకు చూపించాడో గడిచిన దినాల్లో. ఎన్ని తీపి పదార్థాలు నీకు ఇచ్చాడో, ఎన్ని తీపి అనుభవాలు నీకు ఇచ్చాడో, ఎన్ని పరిమళ వాసన కార్యాలు పట్ల జరిగించి నీ చుట్టుపక్కల అందరూ ఏడుస్తూ ఉన్నా కానీ నీ కళ నిజమైన చేశాడు దేవుడు. కానీ నువ్వు ఇప్పుడు సిద్ధపడడానికి సంసిద్ధంగా లేవు. అందుకే ఇంకా అయిపోయింది. నా సేవకులు నీకు సిద్ధపడలేకపోతున్నారు. ప్రవక్తలకు అన్ని కాలాలు అయిపోయినాయి. ఇక ఒకటే మిగిలింది నా రాకడ కాలము. నేను త్వరగా రాబోతున్నాను. దేవుడికి స్తోత్రం. నీకు నీవే సిద్ధపడదు గాక. దేవుడు ప్రేమిస్తున్న మనకి ఆయన మేలు అనుభవించాలన్నా, దేవుడు సమస్తమును ఆయన మేలుతో మనకి సమకూర్చి మనల్ని సంతోషపరచాలన్నా చెప్పండి. నెంబర్ 1 ఏంటండి? నన్ను నేనే ఇంకా మానద్దు. ఇంకా సింగిల్ వచ్చేద్దాం. ఎందుకంటే మనం మారిపోయాం. ఇంకా ఏమండి నన్ను నేనే విమర్శించుకోవాలి. తీర్పులోకి వెళ్ళాం. తర్వాత 2లోకి రండి. నా కట్లో నేనే. నువ్వు తెలుసు ఎలా చెప్పుకోవాలి. ముళ్ళు తెలుసు నీకు. ఏడు తెలుసు తీసుకోవడం రాదేంటి? కొరికేటి కూడా తెలుసు నీకు ఎలకలాగా. కానీ ఎందుకో ఎవరైనా వస్తే బాగుండని కొంచెం మెయింటైన్ చేస్తున్నావు. మానే ఆ మెయింటింగ్లన్నీ. దేవుడికి స్తోత్రం. సమయం అయిపోయింది, వేళ అయిపోయింది. ప్రభు రాకడ. దేవుడికి స్తోత్రం. 2వదిగా మన కట్లు మనమే. నా కట్లు నేనే ఇప్పుకోవాలి. 3వదిగా నేనేవైతే కోపంతోనో ప్రేమతోనో జరిగిపోయింది, వేస్ట్ అయిపోయింది,
కానీ ప్రభు అయ్యే కోరుతాను కాబట్టి నేను పాడు చేసుకున్న వాటిని, నేను పగలగొట్టిన వాటిని మళ్ళా నేను సిద్ధం చేసుకున్నాను, బాగు చేసుకున్నాను గాక. 4వదండి, అమ్మా నా ధోని నేనే చెప్పాలి. నా ధోని నేనే. ఇంకా గట్టి మీద గంతులేంటి నాకు తెలుసు. గట్టి మీద ప్రభు కార్యం చేయలేదని ఆయన సన్నిధికి రాలని ఆయనకే పేరెంట్ భక్తుని నేను లేదయ్యా. ఇప్పుడే నాతో మాట్లాడిన మనసు మార్చుకున్నానయ్యా. నా ధోని నేను రోజు నడిపిస్తున్నాను, నాకు సహాయం చేయమని అడుగుగాక. 5వదిగానండి, నా భక్తిని ఎవరో సహాయం చేయలేదు. ఎవరెవరు సహాయం చేసిన వాళ్ళు ఎదగరు. నీ భక్తిని నీవే సాధన చేసుకుంటావుగాక. 6వదిగానండి, నన్ను నేనే ఎస్తేర్ ఎలా యాక్సెప్ట్ చేసిందో, ఇద్దరు నా కళ్ళు మూసుకుపోయి ఈ పరిస్థితులు తీసుకుని అయ్యో అమ్మ అమ్మ కుయ్యాలని బాధపడ్డాను. కానీ లేదయ్యా లేదయ్యా, చాలా స్థాయి నేను కోల్పోయానయ్యా. ఒక అనాథ పిల్లకి అంత స్థాయి వచ్చిందంటే కారణం శుద్ధీకరణ కదా ప్రభు. నన్ను క్షమించయ్యా, నన్ను నేను శుద్ధీకరించుకుంటున్నానయ్యా, నన్ను కూడా సిద్ధపరిచయ్యా. దేవుని స్తోత్రం. 7వది కానండి, నన్ను నేనే పెళ్లి భార్యగా, వధువు సంఘముగా, ఆయన రాకడ పెళ్లి కుమారుడు రాబోతున్నాడు కాబట్టి ఆయన రాకడ మనమే జాగ్రత్తగా సిద్ధపరచుకోగాక. ఈ 7 అనుభవాలతో మనం పరిపూర్ణమై ప్రభు రాకడ కొరకు సిద్ధపడదుము గాక. దేవునికి స్తోత్రం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి దేవుడు, రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆయన ఈ సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా దేవుడు మిమ్మల్ని మేము ప్రేమించగలిగితే, ఇదిగో మీ సంకల్పాలు మా పట్ల నెరవేరాలంటే దేవుడు మిమ్మల్ని మేము ప్రేమిస్తున్న మా జీవితాల్లో మేలు వెంబడి మేలు జరగాలి నాయన, కార్యం వెంబడి కార్యం జరగాలని నువ్వే మాట్లాడుతున్న ఆశపడి వచ్చావు నాయన, ఆఖరితో వచ్చావు నాయన. ప్రభు మా అందరితో మాట్లాడేవయ్యా, మా ఆకలి తీర్చేవయ్యా. మా ఆకలి తీరాలంటే, మా ఆశలు నెరవేరాలంటే స్పష్టంగా 7 విషయాలు మాకు ఆహారంగా ఇచ్చావు కాబట్టి ఎత్తబడిన ప్రతి మాట, ప్రతి ఆహారం, ప్రతి గింజ, ప్రతి విత్తనము ఆయన పక్షులు ఎత్తిపోకుండా గాక, ముళ్ళ పనుల్లో పడకుండా గాక, గచ్చ పనుల్లో పడకుండా గాక, మా హృదయాలనే రాత్రి నేల పడకుండా, మా హృదయం అనే భూమి దున్నబడిన ఆయన మంచి నేల వలె విత్తనాల వలె ఇదిగో ప్రభా, ఆ ఎస్తేరు వలె మా స్థాయి సంవత్సరం మారాలయ్యా. ముందు అనాలే కానీ రోజు రాణిగా మారిందయ్యా. తల్లిదండ్రులు లేకపోయినా ఆ అమ్మాయి ఆ స్థాయికి వెళ్ళడానికి కారణం ప్రభా, మాకు ఎన్నో విషయాలు ధ్యానపరిచారు.
పరిశుద్ధాత్ముడు స్పష్టంగా నాతోనే మీరు మాట్లాడారు. నాకు నేనుగా ఏం చేసుకోవాలో ఎవరో చేయట్లేదని మేము బాధపడే రోజులు పోయాయి నాయన. ఎందుకంటే వ్యక్తిగతంగా నన్ను నేనుగా చేసుకోకపోతే నన్ను నేనుగా నేను ఎదుర్కొనలేనయ్యా. నువ్వు ఫ్యామిలీ కోసం రావట్లేదు నాయన. వ్యక్తిగతంగా ఎవరికి సిద్ధపడ్డారు? వ్యక్తిగతం చాలా అవసరం అండి. ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా, సంఘ పరంగా, బంధు పరంగా ఎన్నో స్థాయిలు, ఎన్నో వరుసలు, ఎన్నో బలగాలు నీకు ఉన్నాయి. కానీ ప్రభు వాటిని కేర్ చేయట్లేదు. ఈ ఉదయకాలం వ్యక్తిగతంగా కలుసుకోవాలనుకుంటున్నాడు. అందరితో పాటు నీ దేహం మారదు. నీ దేహమే ఈ మట్టి శరీరం, మన మట్టి శరీరము, మన మట్టి శరీరమే మన మహిమ శరీరంగా మారుతుంది. కానీ మన మట్టి శరీరం వేరే వారి మహిమ దేహంగా మారదండి. కాబట్టి వ్యక్తిగతం అనేది చాలా అవసరం. ఇంతవరకు ఏమండి ఫ్యామిలీ ప్యాకులతో వచ్చేసి కొట్టుకుంటా చేయగానే జరపట ఈ ప్రభావం క్షమించిన వాళ్ళు తెలుసు. ఒక నిమిషం ఒప్పుకుందా. ఒక తీర్మానించి ఎలా వెళ్తారు? మీరు మౌనంగా ఉంటున్నారు. ఎంతసేపు దేవుడితో 7 విషయాలు మాట్లాడాడు కదా. ఒక విషయం కూడా మాట్లాడవా? దేవుడితో మాట ఇవ్వవా? తీర్మానం చేసుకోవా? మాట ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. మర్యాద కాదు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక మాట ప్రభు, ఒక మాట చేయి, అడుగు వేయదరికి ప్రభు మీకు వందనాలయ్యా. ప్రభుకు మాట ఇవ్వడానికి ఇష్టపడు. తీర్మానం చేయి, నోరు తెరు. నీ ఫీలింగ్స్ అని పక్కన పెట్టాయి. ఎంతవరకు నువ్వు ఫాలో అవ్వలేకపోయావు, అనుకున్నావు, వెళ్ళాలనుకున్నావు, ప్రభుత్వం కూడా దోరిలో ఉండాలనుకున్నావు, అద్భుతాలు చూడాలనుకున్నావు. కానీ నువ్వు ఫెయిల్యూర్ అయిపోయావు 1 సంవత్సరాలు. ఇది నీ సంవత్సరంలో ఫెయిల్యూర్ అవ్వవు. సక్సెస్ సంవత్సరంగా మాట్లాడుతున్నాడు. సమృద్ధి సంవత్సరంగా ఇవ్వాలనుకుంటున్నాడు. నేను ఒక రేంజ్లో ఉంచాలనుకుంటున్నాడు. ఈ స్టేజ్లో నువ్వు కూర్చుంటే నీ పాదాలు అనేకం నడిపించాలనుకుంటున్నాడు ఆయన. ఇంతవరకు ఒక అనాథవే, నీకు దిక్కు మొక్కలేదు. ఇంతవరకు నువ్వు ఇష్టపడ్డావే, నీకు నువ్వుగా ఇష్టపడ్డావే, నీకు నువ్వుగా సిద్ధపడ్డావే, నీకు నువ్వుగా నిలబడ్డావే. ప్రభువుకి అది నచ్చింది. నోరు తెరుద్దాం. మిగిలిన కొన్ని ఒప్పుకుందాం. సమయం ఏమైపోలేదు ఇంకా. వాళ్ళు ఇప్పుడే ప్రారంభమైంది నీ జీవితానికి. దేవుడు ఇప్పుడే మొదలు పెడుతున్నాడు. కౌంటింగ్ ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నాడు. ఎందువరకు గడిచిన సంవత్సరాలు లెక్కలోకి రావు. కానీ ఇక్కడి నుంచి నువ్వు ఎంత ఒప్పుకుంటావో వ్యక్తిగతంగా అంటున్నాడు ఆయన. ఈ వ్యక్తిగతంలోకి దొంగ చూస్తున్నాడు ఆయన. వ్యక్తిగతంగా నీకు లక్ష్యం లేదు కదా, వ్యక్తిగతంగా నీకు భద్రత లేదు కదా, వ్యక్తిగతంగా నీకు జ్ఞానం లేదు కదా, వ్యక్తిగతంగా వీడుకుంది అంటున్నావేంటి? రక్షణ పొందిన వాళ్ళంతా వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? గోర్లు గిలుకుంటావు. అందుకే నీతో మాట్లాడు. వ్యక్తిగతంగా వచ్చాడు ఆయన. వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఇప్పుడు అర్థం చేసుకో సహోదరుడా, సహోదరి. అయ్యా కృప కలుగునుగాక. అయ్యా వ్యక్తిగతంగా ఎవరు పలకరించాలి అనుకుంటూ ఏడుస్తున్నావు కదా, ఇదిగో వ్యక్తిగతంగా ఈ రోజే నీతో మాట్లాడాడు. 7 మాటలు నీకు ఇచ్చాడు. అది నీకు ఏది కావాలో, ఏది లోటుగా ఉందో ఇంకా నోరు తెరుద్దాం. అలాగే నిలబడద్దు. కన్నీరు రావాలి, చేతులు పైకెత్తాలి, నోట్లోకి మాట రావాలి. నీ మాటకు, నీ తీర్మానం కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. అలాగే వచ్చి అలాగే వెళ్ళిపోతే ఎలాగా? మన ఆత్మీయ బంధువుడు ఆయన. నోరు తెర ఇంకా కాస్త చాలా మౌనంగా ఉంటారంటండి. ప్రభుని నీ తీర్మానం కోసం వాగ్దానం ఇచ్చాడు కదా, అది నీకు నచ్చకపోయినా ఒక మాట ఇచ్చేయాలి. ఇది వేల లక్షల మాటలు మాట్లాడి నీతో ఒక్క మాట ఏ మర్యాద ఇది? ప్రభు దృష్టి మర్యాద అనిపించుకోదండి. హల్లెలూయా. ఒక నిబంధన చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం, ఒక వడబడికి చేసుకుందాం, ఒక ప్రమాణం చేద్దాం. ఇక్కడ ఈ సంవత్సరం అలవాటు చేసుకుందాం. ఏదో వచ్చేపోతే ఎవరికి ఉపయోగం? నువ్వు మాట్లాడకపోతే నీకే నష్టం. అది నీ సమయం లేకపోతే అసలు రాకపోవడం వేలంటాడు ఆయన. కానీ మేలు చేయడానికి, ఆకలి తీర్చడానికి, మేలుతో నింపడానికి, మేలుతో తడపడానికి, మేలుతో ఆకలి తీర్చడానికి, మేలుతో అలంకరించబడిన రాజుని కన్నులారా చూడగలట్లుగా నేను సిద్ధపరుస్తున్నాడు ఆయన. కృపావరంతో నింపడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆయన మేలు నింపడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నీకు ఏ ఫలం కావాలో ఆ ఫలం సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు ముందు నోరు తెరు. ఒక నిమిషం, ఒక తీర్మానం చేయ ప్రభుత్వం. ఎప్పుడులాగా వెళ్ళిపోదా, కంగారు పడే సమయం సర్దేసుకోమాక. 7 విషయాలు, 7 వాగ్దానాన్ని ముందు పెట్టాడు. ఏది కావాలో, ఏది లోటుగా ఉందో. నువ్వు రక్షణ పొందలేదా, నీకు ఆరోగ్యం లేదా, నీకు ఇంకోటి లేదేమో, కానీ ఒక తీర్మానం చేయ ప్రభుత్వం. నీ తీర్మానం ప్రభుత్వం తీసుకుని స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఎస్ ప్రభు మీకు వందన. ప్రభు సమయం మన కోసం ఏం చూస్తున్నాడు ఆయన. సమయం వృధా చేయకూడదు మనం. హల్లెలూయా. రీబాలాబా షాకాలోరియాబా. ఆత్మదేవా మీకు మహిమ కలుగులుగాక. ఆయన ఎవరు చేస్తారయ్యా మేళ్ళు, ఎవరు ఇస్తారయ్యా ఆశీర్వాదం, ఎవరు సమకూరుస్తారయ్యా? మా కన్నవారు మమ్మల్ని సైని సమకూర్చుకుని వెళ్ళిపోయి బాధపడుతున్నావే. మా తండ్రి మాకు సమకూర్చలేదు అంటున్నావు. మా తల్లి ఏమీ చూడకుండా వెళ్ళిపోయిందని తల్లి మీద వేస్తున్నావు. కానీ తల్లి కన్నా, తండ్రి కన్నా నీ సమకూర్చగల దేవుడు ఉండగా
ఎందుకు మనం మౌనంగా ఉండాలి? ఒకరి తల్లి మనం ఆదరించి తండ్రి తన కుమారుని జాలి పడినట్లుగా ఆయన జాలి అనుభవిస్తున్నాం కదా. నీకెవరున్నా లేకపోయినా ప్రభునితో ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. నిజమే, నీ పరిస్థితి దారుణంగా ఉంది. రేపు పొద్దున ఎలా తెలాలి, ఇబ్బంది పడుతున్నావు, మందులో ఉన్నావు, సంతోషపడుతున్నావు, కానీ ఇంట్లోకి వెళ్తే నీకు నరకమే 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 నరకమే. అయినా ప్రభుత్వం ఒక మాట ఇవ్వగలిగింది. ఒక మాట ఇవ్వగలిగితే దాన్ని సెట్ చేయాలనుకుంటున్నాడు ఆయన. ఈ సంస్థ ప్రభుత్వం చెప్పగలిగితే ప్రభు ఇష్టపడుతున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న మీకు వందనాలు. ఎవరైతే ఏ మాట ఇచ్చారో ఆ మాటలు స్థిరపరచబడింది కాక, వారి తీర్మానంలో తెగిపోకుండా యేసు నామములో స్థిరపరచబడింది కాక ప్రార్థిస్తూ నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మాతో మాట్లాడే ప్రభువా మీ స్తోత్రం. మేము కన్నవారు, ఆయన మమ్మల్ని కన్నవారు కూడా అంతా మానవులని ఏమి సహాయం చేసుకోలేదు. కట్టు మీద అలా గుట్టలు వేస్తూ చూస్తున్నాం కానీ కడుపులో ఒక రకమైన వేదన, హృదయంలో ఒక రకమైన బాధ, తలలో ఒక రకమైన పోటు నాయన, మా కాళ్ళలో సత్తువ, వణుకు, భయము, ఆందోళన నాయన ఇవన్నీ మాకున్నాయి. కానీ పైకి కేవలం ఒక ఘటంగా కనపడుతున్నాం కానీ మాలో ఏ ఘనత లేదయ్యా, నువ్వు ఒప్పుకోగలిగితే ప్రభువా నిజంగా ఒప్పుకుంటున్నామయ్యా. ఒప్పుకున్నారు అలాగా ఏమీ లేకుండా ఎలాగా డమ్మిగా బ్రతుకుతామండి. డమ్మిగా బ్రతికే రోజులు కాదండి. టామును పడేసేవారు ముందుకు వస్తున్నారు. నీకు ప్రభుత్వం రావాలంటే తీర్మానం చేయి. ఎప్పుడైనా ఆలస్యం చేయక ఇంకా ఇంకెందుకో దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు తీర్మానం చేయి, ఒక తీర్మానం. నేను రక్షించడానికి, నేను నిలబెట్టడానికి, నేను ఆశీర్వదించడానికి, అందరూ వైపు చూసే ఒక మంచి పేరు ఖ్యాతిని ఇవ్వడానికి. ఇంతవరకు నీ చేతుల ద్వారా దరిద్రతే, లేమే, శాపమే, దుఃఖమే, నీ చేతులు ఎవరి తగిలినా అనేకులు అసహించుకున్నారు. కానీ రోజు నీ చేతుల ద్వారా, నీ చేతులు తాకటానికి ఇష్టపడుతున్నారు. నీ చేతుల్లో 10 రూపాయలు ఇచ్చి అయ్యా నీ చేతుల్లో నాకు ఈ ఆశీర్వాదమనే ఒక స్థాయిలో నీ చేతులు ఆశ్రయించుకున్న వారే, నేను చూస్తే ఆశ్రయించుకున్న వారే నీ దగ్గర రావడానికి ఇష్టపడుతున్నాడు. అలా ప్రభు నీకు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏదైనా చేసేవాడు ప్రభువేనండి. ఏదైనా చేసేవాడు ప్రభువేనండి. మార్చేవాడు, తీర్చేవాడు, కూర్చేవాడు, సమకూర్చేవాడు ప్రభువే 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 ప్రభువే. మహాపరిశుద్ధులు గనుడైన మా ప్రభువా మీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నిజంగా ఎన్నో విషయాలు మా ముందు పెట్టారు, మమ్మల్ని సంధించారు, మమ్మల్ని మండించారు, వాక్య ఖడ్గంతో నాయన ఖండించారు. కాబట్టి నాయన మేము ఒక రూపాంతర అనుభవంలోకి వచ్చినట్లయితే కనుక ఇదిగో దేవుని ప్రేమించే వరకు పోయి ఆశీర్వాదాలు నాయన చెప్పలేని నువ్వు నాయన ఒకసారి మీ ధనాధారాన్ని మాకు చూపించేందుకు స్తోత్రాలయ్యా. విత్తమైన వాక్య మానంలో ఫలింప చేయండి. ఈరోజు ప్రార్థన మోహన్ గారు, పుష్ప గారు, మురళీలో ప్రభావ సుష్మాన్ని బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబం రక్షింప చేయండి, వారి కొదులన్నీ తీర్చండి. ఇంకా వారి ఆత్మీయ దైవిక ఎదుగుదల వారికి దయచేయండి. ఆయన అంకను వర్ధలింప చేయండి అయ్యా. ఆత్మీయ శారీరకంగా వారు ఏవైతే ఆశలు కలిగి ఉన్నారో, ఏవైతే సహాయాలు కోరి ఉన్నారో అవన్నీ నెక్స్ట్ ఇయర్ కల్లా మార్చబడదు కాదు. ఆయనకు వచ్చిన కుటుంబాలు అలాగే సంఘానికి నాయన ప్రభావ ఒకసారి వారు బలహీనంగా ఉన్నా కానీ ఇదిగో నీ ప్రేమను స్వాదించిన స్వీట్లు వచ్చిన విదాస్తులు ప్రభు నాయన ప్రకాష్ రమయ్య స్వాతి వ్యక్తిని బట్టి మీకు వందన. వారు బలహీనలు కావచ్చు కానీ ప్రభు నీ ప్రేమను ఆరోగ్యంలో వచ్చిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు నాయన. వారి నాయన ప్రభు కుటుంబాన్ని దీవించిన వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. నేను మునుపటి కంటే ఈ సంవత్సరం అనేకమైన మేలుతో నింపబడుతుంది కాక ముఖ్యంగా వారి వీరుడికి మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబ రక్షణ భాగ్యం దయచేయమని మీకు అప్పగిస్తున్నా ప్రభు. ఎవరేవే కార్యక్రమాల్లో పాలు పొందారు నాయన అయ్యా ప్రభు నాయన ఈ సంవత్సరం డిసెంబర్ మొదలుకొని ప్రభు ఈ పనుల్లో ఈ పరీక్షలు ఎవరైతే నాయన విత్తారో, నాటారో, ఏ విధంగా వాడబడ్డారో నాయన నీ కోసం ఎవరే ఖర్చు పెట్టారో నాయన అది ఏ రకమైన ప్రయాస అయినా కానీ మీరు లెక్కించుకున్నందుకు మీకు వందనాలు, మీరు ఎంచుకున్నందుకు మీకు వందనాలు. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినట్టుగా ప్రతి వారు మీరు ఇచ్చే దేవుడు, లెక్కించే దేవుడు ప్రభు. ఆ విధంగా దీవించి చిన్న సంఘముగా మేము ఉన్నాం. ఈ దోడిలో మీరు అందరికి నడిపించమని, ఇంకా విస్తరింప చేయమని, ఇది మొదలుకొని 52 ఆదివారాలు కూడా ఏ ఒక్క వారం మేము కోల్పోకుందాము గాక, ఏ ఒక్క వారం మేము తప్పిపోకుందాము గాక, ఏ ఒక్క వారం మేము ఆపబడకుందాము గాక అని మీ దగ్గర మాటిస్తున్నాం. మీ సహాయం కోరుతున్నాం. కొంచెం అందరినీ దీవించండి. పసిబిడ్డలకి, పెద్దలకి, వృద్ధులకి అందరికీ ఏ స్థానంలో పేరు దీవించండి. మీ దాసులు మా తండ్రి సమానులు అయ్యగారు రోషనయ్య గారు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. ఎంతో బలమైన అభిషేకం, లక్షల వేల మందికి అభిషేకం పంచినటువంటి ఒక అభిషేక అగ్నిపాత్రగా వాడుకుంటున్నారు. మీ దాసులు 4 వరుసలు బ్లాక్ అయిపోయినాయి ప్రభు. ఆపరేషన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆర్థిక సహాయం కూడా కోరారు. ఎందుకంటే నాయన ఎంత గొప్ప దైవజనుడిగా ఉన్నా కానీ ఇదిగో ఆర్థిక ఇబ్బందుల మీద ఆస్తులు ఉన్నారయ్యా.
ప్రభా మేమైతే ఏమి చేయని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కృపనివ్వండి అయ్యా, కృపనివ్వండి అయ్యా. మీ దాసుడు బ్రతకాలి నాయన, మీ దాసుడు బ్రతకాలి నాయన, మీ దాసుడు ఇంకనో బ్రతకాలి నాయన. కొన్ని వందల వేల మందికి సేవకుడు తండ్రిగా ఉన్నాడయ్యా, కొన్ని లక్షల మందికి నాయన సేవకుడిగా ఉన్నాడయ్యా. ప్రభా కుటుంబ దుఃఖంలో, సంగమ దుఃఖంలో, ఎన్నో కమిటీల దుఃఖంలో ఉన్నాయి నాయన. అయ్యా నీ దైవజనుడు పేరు పెట్టావు నాయన, పేరు దగ్గర రోషాల్లో పెట్టావు నాయన. ప్రేమగా దైవజనుడు ప్రభా యా ఏ ద్వారా తెలుస్తామో మాకు తెలియదు నాయన. అలాంటి హాస్పిటల్ వారితో మాట్లాడండి, కృప కలుగును గాక, అలా మా మధ్యకు వచ్చును గాక. వాళ్ళంతా వాడబడినట్లుగా సహాయం అడుగుతున్నాం. ఇంకెవరి శ్యామ్ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఇదిగో మేము ఏదైతే అనుకున్నామో నాయన అది జరగదు, అదే జరుగుతుంది. కానీ మీ చిత్తము మేము మాట్లాడుతున్నాం. కొద్ది రోజులు ఆ డయాన్ని సాగాలని మేము కూడా వేడుకుంటున్నాం. బిడ్డ నీ బిడ్డ నాయన నీతో తీర్మానం ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి. ఇంకా మా బిడ్డ ఎవరే బలహీనతతో ఉన్న అందరినీ మీకు అప్పగిస్తున్నాం. మీ పాదాలు తీసుకొస్తున్నాం. ప్రతి వారు మీకు మేమేమీ చేయలేము నాయన. మా బిడ్డలు మీ బిడ్డలుగా మీకు ఇచ్చేస్తున్నాం, మీ దగ్గర పెట్టేస్తున్నాం ప్రభా. మీరే చూచుకోమని వేడుకుంటున్నాం నాయన. మీరే చూచుకునేవాడు యెహోవా ఈరే అంటున్నాం నాయన. అప్పుడు యెహోవా ఈరేగా అబ్రాహాము ఏ విధంగా ముందు పెట్టి యెహోవా ఈరే బోర్డు ఎలా ఎదురుకి వెళ్ళాడు, ఈ సంవత్సరం యెహోవా ఈరే బోర్డు మీద యెహోవా ఈరే నేమ్ ప్లేట్ ద్వారా బ్రతుకుతున్నాం నాయన. నాయన నా బ్రతుకు నాయన అయ్యా పేరు మీదే కానీ ప్రభా ఇదిగో మీ పేరుని బట్టి బ్రతుకుతున్నావు నాయన. కాబట్టి యెహోవా ఈరేగా యెహోవా షమాగా తోడై ఉండి నాయన ఈ సంవత్సరం అంతా కూడా నాయన మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించారు. ఈ నేర్పించిన ప్రకారంగా బ్రతకగోరటమే కాదు కానీ మేలు నొందొచ్చు అనేక బ్రతకలి ఒక మేలు బ్రతుకు మాకు అనుగ్రహించమని, ప్రతి వారిని మీరు దీవించమని, ఆశీర్వదించమని ఈరోజు పరిచర్యకు అప్పగిస్తూ యేసు నామములో పొందినాము తండ్రి. యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై, యేసు రక్తం సంపూర్ణమించి నాశనం కలుగుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమ, కుమారుడు యేసు వారి కృప, పరిశుద్ధాత్మక ఆదరణ, సమాధానం కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులకు ఈ రోజు ప్రార్థన ఏర్పడినటువంటి స్పిరిట్ ఏర్పడినటువంటి కుటుంబాలకు ఆయన కృపాక్షం నిత్యము తోడై కృపలతో ముందుకు నడిపించును గాక. తండ్రి కుమార స్తుతి మహిమలు కలుగుగాక. శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ హృదయపూర్వక వందనాలండి. ఇంకొక మాట చెప్పండి.